ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాల్లో వాడి వేడి పెరుగుతుందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. స్పందించాలనుకున్న ఏ విషయంపై అయినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్ స్పందించి తీరుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులకు వారు రియాక్ట్ అవ్వలేని రేంజ్లో చురుకులంటిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా చురుకులు వేశారు. అవును, తాను పీసీసీ చీఫ్ అవగానే ఏపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ పైన షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో అభివృద్ధి లేదని ఆమె విమర్శించారు. దీంతో మైకుల ముందుకు వచ్చిన వైసీపీ నేతలు అభివృద్ధి అంటే ఏమిటో ఆమెకు చెప్పే ప్రయత్నం చేశారు. తమతో వస్తే ఏపీలో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపిస్తామని తెలియజేశారు. గ్రామాలకు వెళ్తే అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని సూచించారు. ఈ సమయంలో ప్రస్తుతం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్స్ అంటూ వరుస పెట్టి వాయించే పని పూనుకున్నారు. ఈ క్రమంలో పవన్, పురంధేశ్వరులతో పాటు పరోక్షంగా షర్మిలకు కూడా జగన్ చురకలంటించారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రజలకు ఏ మంచి చేయకపోయినా, ఏ స్కీములు అమలు చేయకపోయినా కేవలం మోసాలే చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా ఉన్నారని జగన్ అన్నారు. చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా చాలా మంది ఉన్నారని, అయితే వారెవరూ మన రాష్ట్రంలో ఉండరని, వాళ్ళ ఇల్లు, కాపురాలు, సంసారాలు పక్క రాష్ట్రంలోనే ఉంటాయని జగన్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, చంద్రబాబు వదిన గారు పక్క పార్టీలోకి వెళ్లి ఆయనకు మరో స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నారని జగన్ దెప్పిపొడిచారు. ఇదే సమయంలో పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు బాబుకు పక్క రాష్ట్రాలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లే ఉన్నారని చెప్పారు. ఇలా పదే పదే పక్క రాష్ట్రాలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ చేసిన కామెంట్ తన చెల్లి ఏపీసీసీ చీఫ్ షర్మిలను దృష్టిలో పెట్టుకునే అయ్యుంటుందని, ఆమెకే జగన్ స్మూత్గా చురుకులు అంటించారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని, తాను తెలంగాణ లోకల్ అని షర్మిల గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.